ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు డీజిల్ ఇంజిన్ మీద ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే అన్ ఇంజిన్ ఆపరేటింగ్ ఆన్ ద డీజిల్ సైకిల్ హ్యాస్ అ మ్యాక్సిమం ప్రెషర్ ఆఫ్ 42 bar, ఓకే, అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ 1120 అంటే 1120. సో మనం టెంపరేచర్స్ని చేంజ్ చేద్దాం. ఓకే, T3 కదా మ్యాక్సిమం టెంపరేచర్, అంటే ఇక్కడ వస్తుంది కదా T3 దగ్గర టెంపరేచర్ అనేది ఎక్కువ వస్తుంది. సో T3 ఈజ్ ఈక్వల్ టు 1120 ప్లస్ 273 చేయాలి. సెంటిగ్రేడ్లో ఉన్నది కెల్విన్లోకి చేంజ్ చేయాలి. సో 1393 కెల్విన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్ ద ఎయిర్ ఈజ్ ఎట్ 20 degrees centigrade and 1 bar. ఓకే, ఎట్ ద కంప్రెషన్ స్ట్రోక్ బిగినింగ్ అంటే ఏంటి, T1 కదా. సో T1 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 273 కాబట్టి 293 కెల్విన్ అవుతుంది. ఓకే, ఇది 20 bar. ఓకే, మనం P1 అంతా 1 bar, P2 లేదా P3 అనేది 42 bar అనమాట. నేను ఇక్కడ డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేశాను. ఓకేనా, మనం ఏడియాబాటిక్ కంప్రెషన్ని కన్సిడర్ చేస్తే ఏడియాబాటిక్ కంప్రెషన్ 1 to 2. ఓకే, కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. కంప్రెషన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు P2 బై P1 పవర్ 1 బై గామా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం వేద్దాము. P2 తెలుసు 42 బై P1 తెలుసు 1 పవర్ 1 బై 1.4 అంటే మనకి వాల్యూ అంతా 14.4. ఓకే, కంప్రెషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 14.4. మనకి ఇంకొక రిలేషన్ ఉంది, ఏంటి, T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు R పవర్ గామా మైనస్ 1. సో మనకి T1 తెలుసు, T2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, T2 ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ గామా మైనస్ 1 ఇంటూ T1 కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. ఓకే, అప్పుడు T1 అంటే 293 ఇంటూ 14.4 కదా, 14.4 ఇంటూ 1.4 మైనస్ 1. ఈ వాల్యూస్ చేస్తే 851.5 కెల్విన్ వస్తుంది. సో T2 ఈజ్ ఈక్వల్ టు 851.5 కెల్విన్. ఓకే, మనం కట్ ఆఫ్ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. సో కట్ ఆఫ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాసెస్ 2 to 3ని కన్సిడర్ చేయాలి. సో రో ఈజ్ ఈక్వల్ టు V3 బై V2 ఈజ్ ఈక్వల్ టు T3 బై T2. ఓకే, T3 ఎంత 1393 కదా, 1393 బై T2 అంటే 851.5 కదా. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి 1.636 అనేది వస్తుంది. సో మనకి రో కూడా తెలుసు. సో మనం ఇప్పుడు ఎఫిషియన్సీని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొద్దు, మనం ఇప్పుడు ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజిన్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై R పవర్ గామా మైనస్ 1 ఇంటూ రో పవర్ గామా మైనస్ 1 బై గామా ఇంటూ రో మైనస్ 1. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ 1 బై R అంటే 14.4 పవర్ గామా అంటే 1.4 మైనస్ 1 ఇంటూ రో అంటే 1.636 కదా, గామా అంటే 1.4 మైనస్ 1, గామా అంటే 1.4, 1.636 మైనస్ 1. ఓకే, ఇప్పుడు వీటిని సింప్లిఫై చేద్దాం. 1 మైనస్ ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే 0.344 వస్తుంది. ఈ వాల్యూ అంతా క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే 1.114 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేశాక 1తో మైనస్ చేస్తే మనకి 0.6167 వస్తుంది అనమాట. అంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో 61.67%. ఓకే, చాలా ఈజీ అనమాట. మనకి
ఈ ఫార్ములా ఫస్ట్ వేసుకోవాలి. ఇందులో నోన్స్ ఏంటి అన్నోన్స్ ఏంటో చూడాలి. మనకి రో తెలియదు, రో ఫైండ్ అవుట్ చేయాలి. కంప్రెషన్ రేషియో తెలియదు, కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కంప్రెషన్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఈ రో ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి రిలేషన్స్ ఏంటి, మనకి టెంపరేచర్స్ వస్తే రో తెలుస్తుంది. సో టెంపరేచర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకదానితో ఒకటి లింక్ చేసుకుంటూ మనం ఒక్కొక్క ప్రాసెస్ని కన్సిడర్ చేసుకుంటూ మనం సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.